హే బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు దుబాయ్ షా. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఈరోజు మేము క్యాంపింగ్కి వచ్చాము దుబాయ్లో. ప్లేస్ అయితే నిజంగా వీడియో అదిరిపోయింది, మాటల్లో చెప్పలేనంత బ్యూటిఫుల్ గా ఉన్నది. మీకు కూడా చాలా నచ్చేస్తుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేయండి. ఈ వీడియోలో మాక్సిమం నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్ తగ్గిస్తాను, మా ఒరిజినల్ ఆడియోనే పెడతాను. అప్పుడు మీరు కూడా మాతో పాటు ఎంజాయ్ చేస్తారు కదా. మేము ఈ రోజు వచ్చింది అయితే ఎక్స్పోలేక్స్ కి వచ్చాము. మేమైతే ఇంకా ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. వెళ్తుంటే మేఘాలు చూసారా ఎంత బాగా కనిపిస్తుందో. రోడ్ అంతా గతుకులు ఉయ్యాల్లో ఊక్కుంటూ వెళ్ళిపోయాము. పక్కనే చాలా రేగిపళ్ళు చెట్లు ఉంటే ఆగి కోసుకున్నాం. ఆగమాట రేగిపళ్ళు ఉన్నాయి. సో మా ఆయన కవర్ అట్టుకున్నారు. ఏంటో రేగిపళ్ళు పదండి. ఆ ఎదురుగా కనపడుతున్న చెట్లు ఉన్నాయి కదా, అవన్నీ కూడా రేగిపళ్ళు చెట్లే. ఇంకా పెద్ద కవర్ పట్టుకొని అయితే వెళ్తున్నాము రేగిపళ్ళు అన్ని కోసుకుందామని. నేను షార్ట్ వీడియో పెట్టినప్పుడు అందరూ రేగిపళ్ళు పురుగులున్నాయి అంటున్నారు. కోసేటప్పుడు చూసుకొని కొయ్యాలి. ఒక్క పండుగ పురుగున్నా కూడా ఆ చెట్టు అంతా కూడా పురుగులు ఉంటాయి. ఏ పండుగ అయితే పురుగులు ఉండవో ఆ చెట్టు రేగిపళ్ళు కోసుకుంటే మనకి మంచిగా ఉంటాయి. మేము కట్ చేసి తీసుకొచ్చినవి అయితే అన్ని బాగున్నాయి రేగిపళ్ళు. ఇంకా ఇవి పైన కోసింది కింద మీరు రేగిపళ్ళు ఉన్నాయి, గోల్డ్ ఉన్నాయి చెట్టు. నేను ఇదే ఫస్ట్ టైం లైఫ్ లో చూడటము. మళ్ళీ వచ్చే జన్మలో చూస్తాను. మాటలు పూడి తినని సవక కవర్ ఇచ్చాను. సవక గొంతు కవర్ అట్టుకొస్తాం. సవకే సవక. మేము దుబాయ్లో రేగిపళ్ళు నేను ఇదే ఫస్ట్ టైం రేగిపళ్ళు చెట్లు చూడడము. అసలు ఎన్ని ఉన్నాయో రేగిపళ్ళు. మొదలెట్టేశారు. మా బుట్టది కూడా తెంపేస్తుంది. ఎలా ఉన్నాయి డోరా? ఎలా ఉన్నాయి వాళ్ళు? చాలా తెంపు డోరా. డోరా మా డోరా కట్ చేస్తుంది. అవును సవక. జామకాయ చెట్టు ఉంటే బాగుంది అసలు. ఫ్రెష్ ఎంత బాగుందో తెలుసా. మా డోరా చూడండి ఎంత గుడ్ గర్ల్. ఓన్లీ ఫ్రూట్స్ తింటదంట, చాక్లెట్స్ తిందంట. నీకు చాక్లెట్ కావాలా ఫ్రూట్స్ కావాలా? ఫ్రూట్స్ అది చెప్పు గట్టిగా. ఏం కావాలి? ఫ్రూట్స్ చాక్లెట్స్ అది చెప్పు. ఎందుకు ఓ మై గాడ్, ఫ్రూట్స్ హెల్దీ, చాక్లెట్స్ నాట్ హెల్దీ. చాక్లెట్స్ నాట్ హెల్దీ. ఎవరు చెప్పారు బుడ్డి నీకు? టీచర్ చెప్పారు. అమ్మా మమ్మ మ్యామ్ టీచర్. నీకే తెలుసా? మన డెస్టినేషన్ కి అయితే రీచ్ అయిపోయాము. మేము వచ్చినప్పటికే చాలా కార్లు ఉన్నాయి. ఇంతమంది క్యాంపింగ్ చేయడానికి వచ్చారు. ఇంకా ఎలానో సాటర్డే కదా, వీకెండ్. అందరూ సాటర్డే ఈవినింగ్ ఇలా వచ్చేసి నైట్ క్యాంపింగ్ వేసుకొని సండే వ్యూ చూసి బయలుదేరిపోతారు. ఆల్రెడీ చాలా మంది అయితే క్యాంపింగ్ టెంట్స్ వేసేసుకున్నారు. మేము కూడా మంచి లొకేషన్ ఎక్కడ ఉందని అయితే వెతుకుతున్నాము. మేము 4 ఫ్యామిలీస్ కలిసి వచ్చాము. మేము, రాజేశ్వరి వాళ్ళు, సంధ్యక్క వాళ్ళు అండ్ భావన వాళ్ళు. చూపి థ్యాంక్ యూ డోరా. ఇక్కడ లేక్ వ్యూ ఉంది కదా, ఇక్కడ టెంట్లు వేసుకుందాము అని అయితే ఫిక్స్ అయ్యాము. మా ముగ్గురిని ఇక్కడ ప్లేస్ కాపలా ఉండమని చెప్పేసి మా ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళారు సామాను అంతా తీసుకొని రావడానికి. నాన్నగారు 2 చైర్లు అట్టుకొని భలే వస్తున్నారు, ఏదో టెన్నిస్ బ్యాట్లు తగిలించుకొని వచ్చినట్టు. ఈలోపు రాజేశ్వరి వాళ్ళ ఆయన కష్టం చూడలేక పరిగెట్టుకొని వెళ్తున్నారు సాయం చేయడానికి. అన్యోన్య దంపతులు, కష్టజీవులు. ఏంటి ఇన్ని తక్కువ ఐటమ్స్ అని అనుకుంటున్నారా? ఇంకా చాలా ఉన్నాయి. ఫస్ట్ అయితే కుర్చీలు వేసుకుంటే ప్రశాంతంగా కూర్చోవచ్చు కదా, తర్వాత టెంట్లు అవి సెట్ చేసుకోవచ్చు అని కుర్చీలు వేసేమన్నాము. ఈ పింక్ కుర్చీలు మనవే, భలే ఉన్నాయి కదా. ఇక్కడ వేసుకుందాం తర్వాత. బాగుంది లొకేషన్. చాలా బాగుంది.
ఇదే లేక్ వ్యూ నిజంగా చాలా పీస్ఫుల్ గా ఉన్నది. మనకైతే ఇంకా ముందుకెళ్తే ఫ్లెమింగోస్ కూడా ఉంటాయి. మార్నింగ్ కంప్లీట్ వ్యూ చూపించేస్తాను. మీరైతే లైక్ చేశారు కదా, లైక్ చేయడం మర్చిపోకండి. షూట్ చేస్తాము. మా ఫోటోకి వచ్చేస్తుంది పరిగెట్టుకొని. ఓకే, మిగతా కార్యక్రమాలు మొదలెడదాం. ఏదైతే రమ్మందండి వేదా దగ్గరికి మా డోరా పరిగెట్టుకొని వచ్చేసి క్యూట్ గా లేక్ దగ్గర కూర్చున్నది. రమ్మంటే రావట్లేదు. క్యూట్ పిల్ల, భలే ఇష్టం మాకు డోరా అంటే. ఇంకా ఈ లైట్ ఉన్నప్పుడే క్యాంప్ టెంట్ వేసుకోగలం కదా ఫ్రీగా అని టెంట్ అయితే స్టార్ట్ చేసేసాము. ఫుల్ గాలి వస్తుంది కదా, ఎగిరిపోతుంది. ఇంకా నా వల్ల కాక అన్నయ్య వాళ్ళనే హెల్ప్ చేయమన్నాను. నేను సైడ్ అయిపోయాను. ఇల్లు ఆగలేదంటే మనది కష్టమేనా అని. మా ఇల్లు కష్టపడి కడుతున్నారు. ఇల్లు పాపం చాలా కష్టపడుతున్నారు. పాపం వీళ్ళు ముగ్గురు టెంట్ తో కుస్తీలు పడుతున్నారు. ఇంకా రాళ్ళు అవి పెట్టి సెట్ చేస్తున్నారు. గాలి చాలా ఎక్కువ వస్తుంది కదా, ఎగిరిపోతుంది. నేను ఈలోపు వెళ్ళి సన్సెట్ వచ్చింది కదా అని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నా. అలా ఇక్కడ కూర్చొని ఫ్రెష్ ఎయిర్ ని పీలుస్తుంటే చాలా ప్రశాంతంగా ఉన్నది. ఇవన్నీ ఒరిజినల్ లేక్స్ అనుకుంటారు, కాదు ఆర్టిఫిషియల్ వి. వాటర్ అంతా తీసుకొని వచ్చి ఇలా లేక్స్ లా క్రియేట్ చేశారు ఇక్కడ. ఇటు చూడు వేదా. ఇందాక వేసిన దగ్గర క్యాంప్ టెంట్స్ అయితే తీసేసాము. అక్కడ అంత కంఫర్ట్ ఉండదు అని ఇక్కడికైతే వచ్చేసాము వేరే ప్లేస్ కి. మా వాళ్ళందరూ వంటలు చేస్తుంటే మన పని ఇక్కడ కూర్చొని ఓవర్ యాక్షన్ చేయడం, నిల్చొని. ఎప్పుడు అలవాటే కదా. పాపం చాలా కష్టపడుతున్నారు. సక్సెస్ఫుల్లీ టాస్క్ కంప్లీటెడ్. కవర్లు ఉన్నాయి దగ్గరికి చూసుకోండి. సే హాయ్ పునుగులక్కలు. ఇక్కడ అక్క వాళ్ళు బజ్జీ ఏంటది, వాళ్ళైతే బజ్జీలు అంటారు, వాళ్ళు చల్ల బజ్జీలు అంటారు, మేము చల్ల పునుకులు అంటాము. మీరేమంటారో కామెంట్ చేసేయండి. వాళ్ళు కూడా పునుకులే అంటారంట. వాళ్ళు పని చేస్తారు, చేయను, ఖాళీగా కూర్చుంటాను. ఇప్పుడైతే మేము పునుగులు ఇంకా మిరపకాయ బజ్జీలు వేసుకుంటున్నాము. ఇక్కడ మా మగవాళ్ళందరూ కలిసి క్యాంప్ ఫైర్ కి అయితే ప్రిపేర్ చేస్తున్నారు. నాకు పెద్దగా పనులేమి చెప్పరు, ఎందుకంటే అన్ని తింగర పనులు చేస్తాను కదా. ఏం పనులు చేయకుండా కూర్చున్నాను అనుకుంటారు కదా, అందుకే చెప్తున్నాను. అన్నయ్య మీరు కూడా కూర్చోండి, అలాగ ఒకసారి వీడియోలోకి వస్తారు. వెనక్కి వెనక్కి చెర్రీ చూసుకోండి. పునుగులు అయితే కొన్ని అయ్యాయి, టేస్ట్ చూడమని ఇచ్చారు, తింటున్నాను. ఇక్కడే కూర్చొని చెప్తుంది. ఇంకా మగవాళ్ళకి ఏమో వాళ్ళు అక్కడ మంట వేసుకున్నారు మమ్మల్ని పిలకుండా. టేస్ట్ బాగానే ఉంది కానీ కొంచెం గట్టిగా అనిపిస్తుంది. టేస్టీ పునుగులు. రండి రండి రండి. బజ్జీలే, గరం గరం బజ్జీలే. నేను ఏసే కలిపాను. బజ్జీలు కాదు పునుగులుగా. పునుగులే, చల్ల పునుగులే, గరం గరం పాత పునుగులే, దస్తీరామే. అక్కడ చెప్పు. ఉల్లిపాయలు కోతున్నాను. ఉల్లిపాయలు కోహేస్తున్నావు. ఉల్లిపాయలు కోహేస్తున్నావా? కోహేస్తున్నాను.
ఏదండి ఫస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ తినమనిస్తే మా ఆయన తీసుకుని వచ్చి నాకు తినిపించేస్తున్నారు. ఎంత ప్రేమ. ఓకే ఇప్పుడైతే క్యాంప్ ఫైర్ దగ్గర కూర్చున్నాం. వంటలు అయిపోయాయి. చెప్పండి అన్య హాయ్ హలో. ఇప్పుడు ఇటువైపు వాళ్ళు అక్క అక్క హాయ్ చెప్పాలి. అది కాదు ఇలాగా. హాయ్ నేను అలా ఇప్పుడు బజ్జీలు పునుగులు తినేసాం కదా. ఇంక ఇప్పుడైతే టీ తాగేద్దాము అని అయితే రాజేశ్వరి గారు టీ పెట్టేస్తున్నారు. అద్దరు కొట్టేస్తారు టీ. టీ గరం గరం చాయ్ చాయ్ గరం గరం చాయ్ చాయ్ గరం గరం చాయ్ ఇలాచి చాయ్. ఇప్పుడు బాగా పడుతున్నా తెల్లగానే. మా పక్కన అయితే మంచిగా ఫిలిపినోస్ బర్త్డే పార్టీ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సెటప్ అంతా కూడా వాళ్ళే వేసుకున్నారు. భలే ఉంది కదా. తీస్తున్నారా? ఫేస్ మీద కనపడుతుందో కనపడదో భలే ఉంది అసలు ఈ టెంట్ అయితే మాత్రం. మంచి కాసేపు టైం దొరికింది కదా. అందరి టెంట్లో ఒక లుక్ వేసి వద్దాం ఎవరెవరు బాగున్నాయి అని అయితే వచ్చాము. వీళ్ళెవరో లేక్కి దగ్గరలోనే క్యాంపింగ్ అయితే వేసుకున్నారు. గ్రిల్ చేసుకుంటున్నారు. గుమగుమలాడేస్తుంది. ఇప్పుడైతే కాసేపు హౌసీ ఆడదాము. 12 అయ్యాక గ్రిల్ స్టార్ట్ చేద్దాము అని అయితే ఇప్పుడు హౌసీ ఆడుకుంటున్నాం మేము అందరం కూర్చొని. హిప్ హిప్ హూరే అనండి. మాదే 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 మాదే. మొత్తానికి నిజంగానే రాజేశ్వరియే విన్ అయ్యారు హౌసీలోని. ఫస్ట్ టైం విన్ అయ్యారంటే. ఇప్పటి వరకు ఎప్పుడు హౌసీ ఆడినా కూడా విన్ అవ్వలేదు. ఇదే ఫస్ట్ టైం అన్నారు. నేనైతే ఎప్పుడు విన్ అవ్వలేదు. మా వాళ్ళందరూ అందుకే ఆశ్చర్యంగా చూస్తున్నారు. నెక్స్ట్ గేమ్ అయితే మనమే విన్ అయిపోయాము. నానిగారు నేను అనుకుంటారేమో. మా ఆయన ఎప్పుడు హౌసీ ఆడినా కూడా పక్కా విన్ అవుతారు. నేను ఒక్కసారి కూడా విన్ అవ్వను. 4 గేమ్స్ ఆడాము. 4 గేమ్స్ లో అందరూ విన్ అయ్యాము. ఇంకా అలా 12 అయిపోయింది టైం కూడా. ఇంకా గ్రిల్ స్టార్ట్ చేద్దాము అని అయితే బొగ్గులన్నీ వెలిగిస్తున్నారు మా వాళ్ళు. అయినా పెట్రోల్ అయితే కంప పడుతుందా? గ్రిల్ బాధ్యత ఆడవాళ్ళని తీసుకోవద్దు, ఓన్లీ మగవాళ్ళకే అని అప్పచెప్పేసాము. నేను వీడియో కోసం వెళ్ళిపోతున్నాను. మా ఆయన నేనే చేస్తున్నాం గాయస్. వ్యాపారం పెట్టుకున్నాం ఇక్కడ దుబాయ్లోని. అందరూ వచ్చి ఇక్కడ వ్యాపారం సక్సెస్ఫుల్ చెయ్యాలి. ఫస్ట్ కస్టమర్స్ వీళ్ళే మా దగ్గర. ఇప్పుడైతే రెడ్ చిల్లీ చార్కోల్, గ్రీన్ చిల్లీ చార్కోల్ ప్రిపేర్ చేసుకున్నాము. భావన ఇంకా సంధ్యక్క ఇంటి దగ్గరే మ్యారినేట్ చేసి తీసుకొచ్చేసారు. సో అందుకే ఈజీగా అయింది కొంచెం. జాగ్రత్త నాని, చేత్తో తీస్తున్నారు అతను, అందుకే భయం అవుతుంది. అవును భోజనాలు రెడీ అంట. ఇక్కడే ఎగిపోయేటట్టుంది కింద. ఇప్పుడు స్టార్ట్. సూపర్. అడ్డంగా తీయి. ఈసారి అడ్డంగా అందరినీ ఫస్ట్ గ్రిల్ ఇప్పుడు చెప్పండి. చెప్పండి ఎలా ఉంది? కారంగా సూపర్ అదిరిపోయింది. చాలే నాని. మంచిగా చికెన్ పీసెస్ అన్ని వేసుకొని కబూజ్ ఇంకా గార్లిక్ సాస్ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాము. డ్రింక్ కూడా హ్యాపీగా ఫుడ్ ఎంజాయ్ చేసేసాము. తర్వాత ఇంకొన్ని గేమ్స్ అవి ఆడుకున్నాము. ఇంకా అలా తెలియకుండానే ఎర్లీ మార్నింగ్ 3 o'clock అయిపోయింది పడుకునేటప్పటికి. ఇంకా లేట్ అయింది కదా అని పడుకున్నాం. మార్నింగే లేవాలి కదా. గుడ్ మార్నింగ్.
లేచాము. నైట్ అంతా ఈ టెంట్లోనే స్టే చేసాము. ఇప్పుడు వెళ్ళి కొంచెం వ్యూ చూసుకొని ఫొటోస్ వీడియోస్ మంచిగా ఫొటోస్ వీడియోస్ తీసేసుకొని ఇక్కడే బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇంకా బ్రేక్ఫాస్ట్ తినేసి ఇంటికి బయలుదేరిపోవడమే. నైట్ అంతా అయితే అంతగా పడుకోలేదు, సో ఇంకా అందుకే స్లీపీ ఫేస్ అయితే ఉన్నది. ఇప్పుడే అది కష్టపడి బ్రష్లో అన్ని కానించేసి లైట్గా మేకప్ అయిపోయాము. నైట్ డ్రెస్ వేసుకున్నాను, ఇప్పుడు డ్రెస్ వేసుకున్నాను అని అనుకోవద్దు, నైటే చేంజ్ చేసుకున్నాను. మరి ఇంత మంచి వ్యూ ఉన్నప్పుడు మంచిగా ఫొటోస్ వీడియోస్ రావాలంటే మంచి డ్రెస్ వేసుకోవాలి కదా. ఇంకా లేట్ చేయకుండా అయితే వ్యూ చూసేద్దాము. ఇప్పటికే చాలా లేట్ చేసేసాను కదా. వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేసేయండి. లేక్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ లేక్లో చూసారా చిన్ని చిన్ని ఫిషెస్ కూడా ఉన్నాయి. ఇదంతా కూడా ఆర్టిఫిషియల్ లేక్. కింద అంతా కూడా ఒక ప్లాస్టిక్ కవర్ టైప్ది వేసారన్నమాట, వాటర్ అంతా ఇంకిపోకుండా. మరి ఆర్టిఫిషియల్ లేక్ కదా, ఇంకా అలా జాగ్రత్తలు తీసుకుంటారు. వింటర్ టైంలోనే ఎక్కువ క్యాంపింగ్స్కి ఇక్కడికి వస్తూ ఉంటారు అన్నమాట. ఈ క్యాంప్స్ కూడా ఇలా చూపించే టైమ్స్ ఇక్కడ వరకు వ్యూ ఉంది. వ్యూ చాలా ప్రశాంతంగా ఉంది కదా. అలా సైలెంట్గా నిల్చొని వింటే మంచి మంచి బర్డ్ సౌండ్స్, ప్రశాంతంగా ఉంది. ఫ్లెమింగోస్ ఉండడం వల్ల ఇంకా మంచి సౌండ్స్ అయితే వస్తున్నాయి. ఇంకా చాలా మంది లేవలేదు, టెంట్స్ అన్నీ కూడా క్లోజ్ అయ్యే ఉన్నాయి చూసారా. ఓకే, నాకు సింగిల్గా ఫొటోస్ వీడియోస్ తీసేసిన తర్వాత ఇంకా నాన్నగారు నేను తీసుకోవాలి కదా, అందుకే అక్కడ ట్రైపాడ్ పెట్టేసి మేమైతే వీడియోస్ తీసుకున్నాం. అంటుకుంటుంది. ఇదే ఎక్స్పో 2020 లేక్స్. చాలా బాగా చేశారు కదా మొక్కలతోని. ఇక్కడ చాలా లేక్స్ లైన్‌గా ఉంటాయి. అల్కుద్రా లేక్స్ అని, లవ్ లేక్స్ అని. మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు. మేమైతే ఇప్పుడు ఎక్స్పో 2020 లేక్స్‌కొచ్చాము. నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా లవ్ లేక్స్‌కి కూడా వెళ్తాం. అది చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది. ఇక్కడ ఏమేమి చేయాలి, ఏమేమి చేయకూడదు అని అయితే మనకు అన్నీ ఇచ్చారు ఇన్‌స్ట్రక్షన్స్. వాటినన్నిటిని యాజ్ ఇట్ ఈజ్ మనం ఫాలో అవ్వాలి. లేకపోతే ఫైన్ పడతదన్నమాట. ఇక్కడి నుంచి వైడ్ యాంగిల్‌లో ఒక్క షాట్ తీసాము. చాలా వచ్చింది వీడియో అయితే. అందరూ ఎవరి టెంట్‌ల్లో వాళ్ళున్నారు. బర్డ్స్ అన్నీ గాల్లో ఎగురుతున్నాయి. చేపలన్నీ కింద ఈదుతున్నాయి. మేమేమో ఇలా వీడియోలు తీసుకుంటూ తిరుగుతున్నాము. ఇక్కడ ఎవరో ఫిలిపినోస్ అయితే మంచిగా రీల్స్ చేసేస్తున్నారు ఇక్కడ. నేను కూడా వెళ్ళి ఒక వీడియో గెంతులేకి ఎక్కువ. ఇక్కడ చూడండి ఎన్ని బర్డ్స్ ఉన్నాయో. అసలు ప్రశాంతమైన వాతావరణం ఎక్కడో లేదు, ఇక్కడే ఉన్నది అనిపించింది. ఓకే, చాలా బాగుంది guys. నేను ఎలా వాటర్లోకి వెళ్ళిపోవాలి నడుచుకుని. జాగ్రత్త. చాలు. అదిగోండి అక్కడ ఫ్లెమింగోస్ ఉన్నాయి. దగ్గరికి వెళ్తుంటే ఎగిరిపోతున్నాయి. అందుకే దూరం నుంచే వీడియో తీసేసాము. అటు ఇటు లేక్ ఉన్నది. మధ్యలోనైతే మనం నడవడానికి ప్లేస్ ఉన్నది. ఇక్కడైతే మంచి మంచి వీడియోస్ తీసుకున్నాను. చాలా వీడియోస్ తీసుకున్నాను కానీ ఎక్కువ లెంత్ అయిపోతుందని అయితే పెట్టలేదు. కొన్ని వీడియోసే పెట్టాను. వెనకాల పక్షులు భలే వచ్చినాయి ఆకాశంలోనే. ఏడు తెలుసు క్రియేటివిటీ. ఎలా తడుచుకుంటాడు ఒక 2 అడుగుల దగ్గరికి. ఇలా వస్తుంటే బర్డ్స్ అన్ని ఒకేసారి ఎగురుతున్నాయి. ఇవన్నీ కూడా ఫ్లెమింగోస్. మంచి సౌండ్ చేసుకుని అయితే ఎగురుతున్నాయి.
అవి ఇటు తిరిగి ఇటే వస్తున్నాయి. ఏహే నేను షూస్ పట్టుకున్నాను. నన్ను ఆటని తీసి నన్ను ఇలా తీయి. షూస్ వెనక. వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడిప్పుడే మన వీడియోస్ కొంచెం రీచ్ కూడా వెళ్తున్నాయి. అసలు మన వీడియోస్ ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారో తెలుసుకోవాలి అనుకుంటున్నాను. మీరు ఏ ప్లేస్ నుంచి వీడియో చూస్తున్నారో కమెంట్ చేసేయండి. మరిన్ని మంచి వీడియోస్తో వచ్చేస్తా. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.